హాయ్ హలో అందరికీ. నేనైతే ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. అయితే రైస్ కర్రీ, ఆకుకూర రైస్ వండుతున్నాను. చాలా టేస్టీగా ఉంది. మట్టి పాత్రలో చాలా బాగుంటాయి వంటలు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా అందరు మట్టి పాత్రలు వాడండి. అన్నము అయ్యింది, ఆల్రెడీ అవుతుంది. ఇంకా టైం ఒక 2-3 మినిట్స్ అయితే అన్నం అవుతుంది. ఇది ఆకుకూర ఎట్లా చేసిన అంటే ఈజీ ప్రాసెస్. ఆకుకూరలు, ఆనియన్స్, క్యారెట్ అన్నీ కట్ చేసి మొత్తం మనం పాట్లో వేసి పెట్టాలి. పైనుంచి కొంచెం ఆయిల్, ఎల్లిపాయలు, కొంచెం ఉప్పు అన్నీ ఒకటేసారి వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. ఇట్లా చేస్తే ఒకటేసారి వేస్తాం కదా టేస్టీగా ఉంటుంది. మధ్య మధ్యన కలపొద్దు. చూడండి, నేనైతే ఇట్లా చేస్తున్నాను. ఈ మెథడ్లో కూడా బాగుంటుంది. మనకు మార్నింగ్ అవర్స్లో టైం ఉండదు కదా, ఒక్కొక్కసారి అన్నీ ఒకటేసారి వేసి మూత పెట్టి పెట్టాలి, అంతే. ఇట్లా పెట్టాలి. ఆయిల్, ఉప్పు, కారం, జీలకర్ర, ఎల్లిపాయలు అన్నీ వేస్తాం కదా, అన్నీ వేసి ఇట్లా మూత పెట్టి పెట్టాలి, కలపొద్దు మధ్యన. నేనైతే ఈ మెథడ్లో చేసిన పప్పు, శనగపప్పు అయినా పెసరపప్పు అయినా చేస్తాం కదా ఆకుకూరల్లో. ఈ సీజన్లో బాగుంటాయి ఆకుకూరలు, ఈ సీజన్లోనే బాగుంటాయి. మళ్ళీ నెక్స్ట్ సమ్మర్లో అంత టేస్ట్ ఉండదు సమ్మర్లో. ఇప్పుడు నెక్స్ట్ వంకాయ కర్రీ చేస్తున్నాను. అది అయింది కర్రీ. వంకాయలు, ఎల్లిపాయలు, ఆనియన్స్ అన్నీ సేమ్, అన్నీ ఒకటేసారి వేసి పెట్టిన. అది కూడా చూడండి, అది మగ్గాలి బాగా, ఆయిల్లో మగ్గితేనే బాగుంటాయి కర్రీస్. చూడండి, మగ్గింది, ఇంకా మగ్గుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్ని మట్టి పాత్రలోనే చేసినాను, మీరు కూడా వాడండి మట్టి పాత్రలు. ఇప్పుడు కొంచెం కారపొడి వేసి, ఏం మసాలా కూడా అవసరం లేదు, కొంచెం ఉప్పు, కారపొడి, ఒక టమాటా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కదా. ఇప్పుడు ఆయిల్లో మగ్గాలి. టమాటా వేసి నేనైతే లంచ్కి అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఆకుకూర, వంకాయ ఫ్రై అంటే ఫ్రై కాదు, దగ్గరికి కర్రీ, లైట్ గ్రేవీ, రైస్, అంతే. చాలా టేస్టీగా కూడా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ.